లత మళ్ళీ తిరిగి నాకు కాల్ చేసింది. భయపడ్డారా నందాగారు? ఏమిటి అలా అనేశావు? అది కొత్తగా వచ్చిన సినిమా పేరు. మనం ఆ సినిమాకు వెళ్దాము. లత కోసం సినిమా టికెట్స్ బుక్ చేశాను. మర్నాడు లతను పిక్ చేసుకుని సినిమా హాల్ దగ్గరికి వచ్చేశారు ఇద్దరు. ఎందుకు అంత బొంగమూతి లత డియర్? అవును మరి, మీరు చాలా బిజీ కదా, ఫోన్ కూడా చెయ్యరు. అలాగనుకో, ఆఫీసులో చాలా బిజీ అంతే. మీకు నా మీద ప్రేమ లేదు. ఎందుకు అలా అనుకుంటున్నావు అని జరిగిందంతా చెప్పాడు లతకు. అంటే ఇప్పుడు నేను కంపెనీ బాస్కి కాబోయే శ్రీమతి అన్నమాట. అమ్మయ్య, నవ్విందండి. ఇందాకల నుంచి చూడలేకపోతున్నాను. పదండి, సినిమా మొదలవుతుంది. అయినా ఎవరూ లేరేమిటి సినిమా హాల్లో? మనం ఉన్నాం కదా, కార్నర్ సీట్స్ మనవే. మిమ్మల్ని తొందరగా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే తిన్నంగా ఉండరు. చేసేయ్ మరి పెళ్ళి. ముందు ఆ సినిమా చూడు. ఇది పక్కా లవ్ స్టోరీ సినిమా. ఆ రొమాంటిక్ సీన్ చూడు లత. చూస్తున్నాను, అంతా చూస్తున్నానులేండి. ఇప్పుడే ముహూర్తాలే పెట్టించమని చెబుతాను మా అమ్మతో. నెక్స్ట్ వీక్ పెళ్ళి. బీ రెడీ లత. నేను అన్నింటికీ రెడీ. మీరే లేట్. పెళ్లి రోజు నాడు సందడి మొదలైంది. కళ్యాణ మండపం చాలా బాగా అలంకరించారు. అందరూ బాగా రెడీ అయ్యి కళ్యాణ మండపానికి వస్తున్నారు. ఎంట్రన్స్లో స్వాగతం పలికే అమ్మాయిలు, గులాబీ పూలు ఇచ్చే అమ్మాయిలు. బాగా సందడిగా ఉంది అంతా. పెళ్ళికొడుకు నంద ముస్తాబాయ్ మండపం పైన కూర్చున్నాడు. పెళ్ళికూతురు లత పక్కనే ఉన్నది. తాళి తలంబ్రాలు అన్నీ గ్రాండ్గా జరిగాయి. రాత్రి రిసెప్షన్కి ఆఫీస్ స్టాఫ్తో వచ్చాడు నాయక్. నాయక్ చేసిన సందడి ఇంత అంతా కాదు. నాయక్ అందించిన గిఫ్ట్ కవర్ ఓపెన్ చేశాడు నంద. పెళ్లి హడావిడి అంతా అయిపోయిన తర్వాత, ఏమండి ఏమిటది? నాయక్ ఇచ్చిన గిఫ్ట్ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో హనీమూన్ ట్రిప్స్ టికెట్స్ ఉన్నాయి. లత, బ్యాగ్ సర్దు. రేపు మనం వెళ్దాము హనీమూన్. లత, నంద హనీమూన్ ట్రిప్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇద్దరూ తిరిగి వచ్చిన తర్వాత లత తన కోరిక గుర్తు చేసింది. ఆఫీస్లో ఒక జాబ్ చేయాలని ఉందని అప్పట్లో అడిగింది. ఒప్పుకోండి, మీతో పాటే ఉంటాను కదా. మరి జీతం ఎంత ఇచ్చుకోవాలో మేడం గారికి? మీరు ఎంత ఇస్తే అంత, కానీ నన్ను హ్యాపీగా ఉంచాలి అంతే. రేపు నాయక్ని అడిగి చెబుతాను. మర్నాడు ఆఫీస్లో బిజీ వర్క్లో ఉన్న నందాను నాయక్ కదిపాడు. హనీమూన్ ట్రిప్ ఎలా అయ్యింది? గుడ్, థ్యాంక్స్ ఫర్ యువర్ గిఫ్ట్ నాయక్. మరి మీ శ్రీమతి ఏమంటున్నారు? ఆఫీస్లో ఒక జాబ్ కావాలంట. మీ శ్రీమతి అందంగా ఉంటుంది, బాగా మాట్లాడుతుంది, రిసెప్షనిస్ట్గా చేస్తుందేమో కనుక్కో. జీతం ఎక్కువే ఇస్తామని చెప్పు. అలాగే నాయక్. ఆ రోజు కొత్త సెక్రటరీ కోసం ఇంటర్వ్యూ చేస్తున్నాడు నాయక్. సాయంత్రం దాటినా ఇంకా ఇంటర్వ్యూలు చేస్తూనే ఉన్నాడు. ఒక సెక్రటరీ కోసం ఇన్ని ఇంటర్వ్యూస్ ఎందుకు నాయక్? నచ్చాలి కదా నందా. నేను పెద్దగా పట్టించుకోలేదు. తన ఇష్టమని ఊరుకున్నాను. కంపెనీ నష్టాల నుంచి బయటపడి లాభాలు వచ్చాయి. దానికి నాయక్ చాలా ఆనందించాడు. చాలా రోజుల తర్వాత కంపెనీ విషయంలో అంత ఆనందంగా ఉండడం చూశాను నేను. ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే సరే అన్నాడు నాయక్. మర్నాడు లత ఆఫీస్లో రిసెప్షనిస్ట్గా జాయిన్ అయ్యింది. ఆఫీస్లో లేని కొత్త హడావిడి అంతా వచ్చింది. లత ఎక్కడ ఉంటే అక్కడ అంతే అనుకుని నవ్వుకున్నాడు నంద. రోజు ఉదయము ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చేవాళ్ళము. ఒకసారి నేను ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. వచ్చేసరికి లేట్ అవుతుందని ఇంటికి వెళ్ళిపోమని చెప్పాను లతకు. ఆ రోజు రాత్రి ఇంటికి లేట్గా వచ్చిన నాకు లతను చూస్తే చాలా డల్గా కనిపించింది. దగ్గరకు వెళ్తే భయపడుతోంది. లత, ఒంట్లో బాగుందా? ఎందుకు అలా ఉన్నావు? లత కళ్ళల్లోకి చూసిన నేను తను ఎందుకో బాధపడుతుందని అర్థమైంది. ఏమైంది లత? నాతో చెప్పు. సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు నాయక్ నన్ను పిలిచారు. లతగారు, ఈరోజు సెక్రటరీ ముందు వెళ్ళిపోయింది. కొంచెం పని ఉంది, చేసి పెడతారా? ఏమిటో చెప్పండి. నా మీద చేయి వేసి లోపల ఉన్న రూంలోకి రమ్మని అడిగాడు. చాలా ఇబ్బందిగా మాట్లాడాడు. తన కోరిక తీర్చమని నందాకు చెప్పనని అన్నాడు. కొద్దిసేపటికి అతని దగ్గర నుంచి తప్పించుకుని వచ్చేశాను. నేను ఏ తప్పు చేయలేదు.
మొదట్లో లత చెప్పింది నేను నమ్మలేదు. నీకు ఉద్యోగం నచ్చకపోతే మానేసేయ్ లత. కానీ నాయక్ గురించి అలా చెప్పకు ప్లీజ్. నేను చెప్పేది నిజమే, నన్ను నమ్మండి. సరేలే ఊరుకో. ఇప్పుడు మనం డిన్నర్కి బయటికి వెళ్దాము. రెడీ అయ్యిరా. తర్వాత కొన్ని రోజుల పాటు లత ఆఫీస్కి వెళ్ళలేదు. తర్వాత నాయక్ సెక్రటరీతో చనువుగా ఉండడం చూసి నాకు అనుమానం వచ్చింది. ఒకరోజు లోపల రూమ్లో ఏం జరుగుతోందోనని కిటికీలోంచి చూశాను. నాయక్ చేస్తున్న రాసలీలలో. అయ్యో, నా లత చెప్పింది నిజమే అన్నమాట. నాయక్ ఇంత అమ్మాయి పిచ్చోడు అనుకోలేదు. ఇక్కడ ఇంకా నేను లత ఉన్నంతకాలం నాయక్తో ఇబ్బందే. ఎక్కడున్నా లత హ్యాపీగా ఉంటే చాలు. ఆ రోజు రాత్రి ఇద్దరము ఊరు విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాము. నాకు మంచి ఉద్యోగం వచ్చిందని, వేరే చోటికి వెళ్ళిపోతున్నానని నాయక్కు ఒక మెసేజ్ పెట్టేసి వచ్చేసాము. ఇప్పుడు ఇది నా సొంత కంపెనీ. మీ స్టోరీ విన్నాక నాకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది. ఆ తరువాత మీరు నాయక్ని కలవలేదా? లేదు, కలవాలని కూడా అనుకోలేదు. మీకు ఎంతమంది పిల్లలు నందగారు? ఒక అబ్బాయి. ఏం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నాడు. మీ శ్రీమతితో మాట్లాడాలి. సారీ రామ్ గారు, నా లత అనారోగ్యంతో చనిపోయింది. నాయక్ ఫ్యామిలీ గురించి ఏమైనా తెలుసా మీకు? ఎంతమంది పిల్లలో తెలుసా? నాకు తెలియదు సార్. ఓకే థ్యాంక్స్, మళ్ళీ కలుస్తాను అని రామ్ అక్కడి నుంచి వెళ్ళాడు. అంకితను కిడ్నాప్ చేసినప్పటి నుంచి ఆ ఇంట్లో సందడి లేదు. తల్లి తండ్రి ఇద్దరూ తిండి కూడా సరిగ్గా తినట్లేదు. ఇదంతా చూసిన కొడుకు ఆనంద్ తన చెల్లెల్ని కిడ్నాప్ చేసింది తన మావయ్యే అని ఇంటికి వెళ్ళి మావయ్యను నిలదీశాడు. తనకి ఏమీ తెలియదని చెప్పాడు. ఈలోపు టీవీలో ఇంకో బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ బిజినెస్ పర్సన్ నాయక్ కుమార్తె కిడ్నాప్ అని. కోల్కతాలో ఉంటున్న తన కుమార్తెను ఎవరో కిడ్నాప్ చేశారని సీమా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇన్స్పెక్టర్ రామ్ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు. అమ్మాయిలు కిడ్నాప్ అవుతూనే ఉన్నారు. నాయక్కు కుమార్తె ఇప్పుడు కిడ్నాప్ అయ్యింది. మరి చనిపోయిన అమ్మాయి నారక్ కేర్ ఆఫ్ అడ్రస్ ఎందుకు ఇచ్చినట్టు? ఈ కేసు నేను ఒక్కడినే ఛేదించడానికి చూడడం వల్ల ఇంత టైం పడుతుందేమో. కానీ అలా చేస్తేనే నాకు ప్రమోషన్, గుర్తింపు వస్తాయి. అందుకే మరొకరిని ఈ కేసులో హెల్ప్ అడగలేను. సుబ్బారావు గారి అమ్మాయి కిడ్నాప్ అయిన తరువాత ఆ అమ్మాయి ఏమైందో తెలియదు. ఈ నల్లటి వ్యాన్ గురించి చాలామంది చెప్పారు. కంప్లైంట్లో కూడా చెప్పారు. ఈలోపు సిటీలో ఎక్కడైనా నల్లటి వ్యాన్ కనిపిస్తే వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయాలని అనౌన్స్ చేయించాడు ఇన్స్పెక్టర్ రామ్. ఇదిలా ఉండగా సిటీలో మారుమూల ఒక నల్ల వ్యాన్ చూసినట్టు ఎవరో సుబ్బారావుకి చెప్పారు. ఆ వ్యాన్లోనే కదా అంకితను తీసుకుని వెళ్ళింది. నేను అక్కడికి వెళ్తాను అని సుబ్బారావు బయలుదేరాడు. వద్దు నాన్న, ఒంటరిగా వద్దు, ఇన్స్పెక్టర్ రామ్కి చెబుదాము. హలో, ఇన్స్పెక్టర్ రామ్ గారా? నేను సుబ్బారావు. మా అమ్మాయి అంకిత మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాను. మా అమ్మాయి ఎక్కిన నల్ల వ్యాన్ లాంటిదే చూసినట్టు ఇక్కడ ఎవరో చెప్పారు. మీరు త్వరగా రండి. మేము ఆ ప్లేస్కి దగ్గరగానే ఉన్నాము. లొకేషన్ షేర్ చేయండి. ఇప్పుడే వస్తున్నాను. మీరు అక్కడే ఉండండి, లోపలికి వెళ్ళకండి, చాలా డేంజర్. అలాగే సార్. రామ్ కొంతమంది కానిస్టేబుల్తో ఆ ప్లేస్కి చేరుకున్నాడు. వాళ్ళు చెప్పినట్టే నల్ల వ్యాన్ అక్కడ ఉంది. దానిపై కనిపించకుండా గడ్డి కప్పి ఉంది. ఈ వ్యాన్ కలర్ చేంజ్ చేసుకునే విధంగా డిజైన్ చేశారు. నెంబర్ ప్లేట్ కూడా ఒరిజినల్ కాదు. అందుకే దీన్ని ట్రాక్ చేయలేకపోయాము. సీసీ కెమెరాలో కనిపించలేదు. ఇన్స్పెక్టర్ రామ్ లోపలికి వెళ్ళడానికి ముందుకు కదిలాడు. చేతిలో పిస్టల్, వెనుక ఇద్దరు కానిస్టేబుల్స్. ఆపై ఆనంద్, సుబ్బారావు కూడా వెనుకే ఉన్నారు. లోపలికి వెళ్ళిన వాళ్ళకి అంకితను తాళ్లతో కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఉన్నట్టు చూశారు. చుట్టూ చూస్తే చాలా భయానకంగా ఉంది. అక్కడ మనుషులు ఉంటారని ఎవరూ ఊహించరు. అది ఒక పాడుబడ్డ ఇల్లు. లోపల చాలా భయంకరంగా ఉంది. ఇన్స్పెక్టర్ చుట్టూ చూసి ఎవరూ లేరని సైగ చేశాడు. అందరూ లోపలికి వచ్చారు. అంకితను చూసిన సుబ్బారావు ఆమె దగ్గరకు వెళ్ళబోయాడు. ఆమె స్పృహలో లేదు. ఈలోపు ఎవరో వస్తున్న శబ్దం వినిపించింది. అందరూ లోపల దాక్కుని చూస్తున్నారు. అటాక్ చేస్తే హంతకుడు తప్పించుకునే ప్రమాదం ఉందని అనుకున్నారు. అందుకే ఒక పక్కన ఉన్నారు. ఈలోపు ఆ ముసుగు మనిషి అక్కడకు వచ్చాడు. అందరూ ఊహించినదే కరెక్టే. అతని వెనుక ఒక అమ్మాయిని తీసుకొని వచ్చాడు. ఆ అమ్మాయి వయసు కూడా అంకిత వయసే. నోటికి ప్లాస్టర్ వేసి చేతులు కట్టేసి స్పృహలో లేదు.
ఒక గోనె సంచిలో మోసుకుని వచ్చాడు. ఈలోపు పోలీసులు చుట్టూరా సర్కిల్ చేశారు. ఆ ముసుగు మనిషిని వెంటనే అతని చేతులు కట్టేసి కూర్చోబెట్టారు. సుబ్బారావు తన కూతురు దగ్గరకు వెళ్ళి కట్లు విప్పదీసి ముఖంపై నీళ్లు చల్లాడు. స్పృహలోకి వచ్చిన అంకిత నాన్న అని గుర్తుపట్టింది. ఇన్స్పెక్టర్ రామ్ ఆ గోనె సంచిలో ఉన్న అమ్మాయిని విడిపించమని చెప్పాడు. మిగిలిన వారు ఆ అమ్మాయి నోటి మీద ప్లాస్టర్ తీసి కట్లు విప్పారు. అమ్మాయి ఇంకా స్పృహలోకి రాలేదు. ఎవడ్రా నువ్వు అని గట్టిగా 2 తగిలించాడు ఇన్స్పెక్టర్ రామ్. ఇన్నాళ్ళు మమ్మల్ని చాలా టార్చర్ పెట్టావు. నా బ్యాడ్ లక్, నేను దొరికిపోయాను. నన్ను ఈ ఒక్కరోజు వదిలేసి చూడు, రేపు నేనే నీకు లొంగిపోతాను. ఒక్కరోజులో ఏం చేస్తావు? ఇంకో హత్య చేస్తావేమో. ఎన్ని తిప్పలు పెట్టావురా అందరినీ. నిన్ను వదిలే ప్రసక్తే లేదురా. ఇక్కడే ఎన్కౌంటర్ చేయాలని ఉంది. కానీ నిన్ను చంపితే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నీతోనే అంతమైపోతాయి అని రామ్ గట్టిగా అన్నాడు. నీకు కావలసిన డీటెయిల్స్ ఏమిటో? నిన్ను ఆ రోజే గుర్పెట్టాను. బతికిపోయావు ఇన్స్పెక్టర్ రామ్. ఇంతవరకు వస్తావని అనుకోలేదు. నేను చేసిన తప్పు ఒక్కటే. కోల్కతా నుంచి గోన్ సంచిలో ఈ అమ్మాయిని తీసుకుని వచ్చే వరకు ఇక్కడ నా వ్యాన్ ఉంచడమే. అదేరా నిన్ను పట్టించేసింది. ఇటుపక్క ఎవరూ రారని అనుకున్నావు. కానీ ఇక్కడకు వచ్చిన కొంతమంది నీ గుట్టు చెప్పారు. నీ పేరేమిటి? ఇన్ని హత్యలు చేసి ఏమిటి సాధించావు? ఇంకా 2 హత్యలున్నాయి. అవి చేసేస్తే నా పగ చల్లారుతుంది అంటూనే ఇన్స్పెక్టర్ చేతిలో ఉన్న పిస్టల్ని కాలితో కొట్టి తన చేతిలోకి తీసుకొని ఆ 2 అమ్మాయిల్ని కాల్చే ప్రయత్నం చేశాడు. తేరుకున్న రామ్ వారించడంతో గురి తప్పి అమ్మాయిల 2 చేతికి గాయమయ్యింది. వెంటనే 2ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళమని సుబ్బారావు, ఆనంద్కి రామ్ చెప్పాడు. 2 వెంటనే అక్కడి నుంచి హాస్పిటల్ వైపు దారిపట్టారు. ఈసారి ముసుగు మనిషిని గట్టిగా కట్టి చుట్టి రౌండప్ చేసి నిజం చెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు రామ్. ఇప్పుడు చెప్పరా, ఈ హత్యలు ఎందుకు చేశావు? మొదట హైదరాబాద్లో అమ్మాయిని చంపేసి ఊరి చివర పడేశాను. ఆ తర్వాత ముఖం పచ్చడి చేశాను. చాలా గోల చేసింది చంపొద్దని. పాపం. తర్వాత తమిళనాడులో ఇంకో అమ్మాయి ఇదే తరహాలో చంపేశాను. తర్వాత బెంగళూరులో సాఫ్ట్వేర్ అమ్మాయి. ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయిని షూట్ చేసేశాను. ఇంకా అంకిత లెక్క చూసుకో ఇన్స్పెక్టర్ రామ్. నా ముసుగు స్కెచ్ వేయించిన మనిషి మీకు వేరే బొమ్మ వేసి ఇచ్చాడు. అందుకే నన్ను నువ్వు పట్టుకోలేకపోయావు. అది నా తెలివి. ఎందుకు ఇంతమందిని చంపాలని టార్గెట్ చేశావురా? నీకు తెలియని ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పనా ఇన్స్పెక్టర్? అది నీ ఇన్వెస్టిగేషన్లో నీకు ఎవరూ చెప్పి ఉండరు. నాయక్ తన ఫ్రెండ్ నంద దగ్గర చాలా విషయాలు దాచాడు. అప్పటికే తనకి పెళ్ళి అయినట్టు కూడా చెప్పలేదు. నాయక్ తన ఫ్రెండ్ నందని తన కంపెనీలోకి ఆహ్వానించకముందే పెళ్లి చేసుకున్నాడు. అప్పట్లో నాయక్ బిజినెస్ టూర్ కోసం ముంబై వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయింది మాయ. ఎక్కడో ఒంటరిగా ఉంటున్న మాయ ఒకసారి రోడ్ క్రాస్ చేస్తుంటే నాయక్ కార్ కింద పడింది. కొంచెం దెబ్బలతో బయటపడింది. వెంటనే నాయక్కు కోపం వచ్చినా మాయ అందం చూడగానే నోటమాట రాలేదు. నాయక్ ఎంతోమంది అమ్మాయిలను చూసినా తన ఆఫీస్లో ఉన్న అమ్మాయిల కన్నా చాలా అందంగా ఉంది మాయ. ఆమె సౌందర్యం నాయక్ని కట్టిపడేసింది. ఏమీ అనలేకపోయాడు. వెంటనే కార్ దిగి మాయాను దగ్గరలో ఉన్న హాస్పిటల్లో తానే స్వయంగా తీసుకుని వెళ్ళి డాక్టర్కి చూపించాడు. అవసరమైన అన్ని టెస్ట్స్ చేయించాడు. మాయతో దగ్గరగా మాట్లాడడానికి సమయం కోసం చూశాడు. ఇప్పుడు మీకు ఎలా ఉంది? ఐ యామ్ వెరీ సారీ, నాదే తప్పు. ఇంతకీ మీ పేరేమిటి? నా పేరు మాయ. నా పేరు నాయక్. ఇక్కడకు బిజినెస్ ట్రిప్ మీద వచ్చాను. మీరు ఎక్కడ ఉంటారు? ఏం చేస్తుంటారు? నా పేరు మాయ. నేను ఇక్కడే దగ్గరలోనే ఉంటాను. ఆఫీస్కి వెళ్తుంటే ఇలా జరిగింది. మళ్ళీ సారీ అండి. మీ పేరెంట్స్కి చెప్పనా? నాకు ఎవరూ లేరండి. నేను ఒంటరిని. మీకు ఏం కాలేదు. జస్ట్ చిన్న దెబ్బ అంతే. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, నేను కాల్ చేస్తాను. హాస్పిటల్ బిల్ మొత్తం నేను పే చేస్తాను. రేపు మీరు డిశ్చార్జ్ అవుతారు, నేను ఫోన్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు నాయక్. నాయక్ మాయ ఫోన్ నెంబర్ తీసుకొని హడావిడిగా ఆఫీస్ పని మీద వెళ్ళిపోయాడు.
రాత్రంతా నాయక్కు నిద్ర పట్టలేదు. మాయ రూపమే తనకు గుర్తొచ్చింది. అంత అందమైన అమ్మాయిని తన సొంతం చేసుకోవాలని చాలా తపించాడు. ఎలాగైనా మాయకు చెప్పి ఒప్పించాలని అనుకున్నాడు. మర్నాడు ఉదయం నాయక్ మాయకు కాల్ చేశాడు. హలో మాయ గారు, ఎలా ఉంది ఇప్పుడు? బాగానే ఉంది నాయక్ గారు. డాక్టర్ డిశ్చార్జ్ చేస్తారట ఇంకో గంటలో. నేను వస్తున్నాను. మాయను కలిసి డిశ్చార్జ్ అయిన తర్వాత తన ఇంటికి డ్రాప్ చేశాడు నాయక్. థ్యాంక్స్ నాయక్ గారు, నన్ను ఇంటికి కూడా డ్రాప్ చేశారు. ఇంత పెద్ద ఇంటిలో మీరు ఒక్కరే ఉంటారా? అవును. పెళ్లి చేసుకోవచ్చు కదా మాయ గారు. ఇంత ఇంటిలో మీతో ఉండటానికి మీ మనసులో నాకు కాస్త చోటు ఇస్తారా? మీలాంటి పెద్ద బిజినెస్ పర్సన్ నాలాంటి సామాన్యురాల్ని పెళ్లి చేసుకుంటారా? మీకేమిటి తక్కువ? అందం ఉంది, మంచితనం ఉంది. నాకు బాగా నచ్చారు మాయా. నేను ఒక బిజినెస్ పర్సన్ అని మీరే చెప్పారు. చాలా బిజీగా ఉంటాను. ఈ జీవితంలో నాకు ఒక తోడు కావాలి. రేపటి వరకు టైం తీసుకొని చెప్పండి. మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటాను. మాయ ఫోన్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు నాయక్. చివరకు ఫోన్ వచ్చింది. హలో నాయక్, నేను మాయ. మీరంటే నాకు ఇష్టమే. పెళ్ళికి ఒప్పుకుంటున్నాను. మీతో కొంచెం మాట్లాడాలి. రేపు కలుస్తారా? అలాగే, రేపు పార్కులో కలుద్దాం మాయా. మర్నాడు పార్కుకి నాయక్ ముందే వచ్చి మాయ కోసం వెయిట్ చేస్తున్నాడు. బిజినెస్ గురించి మర్చిపోయాడు పాపం. మాయకు ఎవరూ లేరని నాయక్కి తెలుసు. అదే అతనికి పెద్ద ప్లస్ పాయింట్. ఎందుకంటే తను ఏది చేస్తే అదే చెల్లుతుంది. అడగడానికి ఎవరూ ఉండరు. పైగా మాయ చాలా సౌందర్య రాశి అని ఆలోచించుకుంటూ తాను ఎంతో అదృష్టవంతుడని మురిసిపోయాడు. ఈలోపు మాయ అక్కడికి వచ్చింది. రండి మాయ, ఇప్పుడు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను నాయక్. ఏదో చెప్పాలని అన్నావు మాయ. మీరంటే నాకు ఇష్టమే, కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయి. ఏమిటి ఆ షరతులు? మీరు బిజినెస్ మీద అన్ని ప్లేసెస్కి తిరుగుతారు. నేను ఎక్కడికి రాలేను. ఇక్కడే ఉంటాను. ఇది మా అమ్మ నాన్న కట్టించిన ఇల్లు. వాళ్ళ గుర్తుగా నేను ఇక్కడే ఉంటాను. అలాగని మిమ్మల్ని ఇక్కడే ఉండమని అనట్లేదు. మీరు అప్పుడప్పుడు వస్తే చాలు. మీకోసం ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాను. మర్చిపోవద్దు. నాది ఒక కండిషన్. నేను ముంబైలో నిన్ను పెళ్లి చేసుకున్నట్లు ఎక్కడా చెప్పను. అలా చెబితే నిన్ను శత్రువులు ఎవరైనా టార్గెట్ చేయొచ్చు. అసలే నేను బిజినెస్ పర్సన్ కదా అని చెప్పి ఒప్పించాడు నాయక్. రేపు మన పిల్లలకి కూడా ఇదే నియమం ఉండాలి. అలాగే నాయక్, నేను ఒప్పుకుంటున్నాను. నన్ను చూసుకోవడానికి మీరు ఉన్నారు. అది చాలు నాకు. నువ్వు ఒప్పుకుంటే మనం గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకుందాం మాయా. అలాగే, మంచి ముహూర్తం పెట్టించి చెబుతాను. అప్పుడే మన పెళ్ళి. మీరు ఎలా అంటే అలాగే. ఒక మంచి రోజున నాయక్ పెళ్ళి మాయతో జరిగింది. అక్కడ ఉన్న కొన్ని రోజులు ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. మాయ, ఇక్కడకు నేను వచ్చిన బిజినెస్ పని అయిపోయింది. నేను ఇక వెళ్ళాలి. మళ్ళీ త్వరలో కలుస్తాను. నేనే కాల్ చేస్తాను. అలాగే నాయక్. మాయతో గడిపిన మధురమైన క్షణాలు తన మనసు నిండా నింపుకొని నాయక్ బయలుదేరాడు.